హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కందికుంట శోభా శివకృష్ణ. ఇగోండి ప్రయాణం వచ్చేసి ఎక్కడికి అనుకుంటున్నారేమో, యాగంటికండి, కర్నూలు డిస్టిక్ అనమాట. యాగంటిలో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవాలనేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తున్నారు. అలాగే మేము కూడా వెళ్తున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రయాణం అనేది ఇలా సాగిందనమాట. చాలా హ్యాపీగా సంతోషంగా ప్రయాణం అనేది బయలుదేరుతున్నామండి. ఇలా కొంచెం ఫ్యామిలీతో వెళ్ళడం, ఇలా చాలా రోజుల తర్వాత ఇలా వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి చిన్న వెహికల్ మాట్లాడుకొని వెహికల్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తున్నాము యాగంటికి. అలాగే రవ్వలకొండ, అచ్చమ్మగారిండ్లు, నందవరం ఇలా అనుకొని వెళ్తున్నామంట అనమాట. ఇది వచ్చేసి 3 రోజుల ట్రిప్ అండి. 3 రోజుల్లో ఇలా ఫస్ట్ రోజు వచ్చేసి యాగంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే అంతా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, అమ్మ, మా అత్త వాళ్ళు అంతా అందరూ అనేది ఉన్నారనమాట. నేను మా చెల్లెలు కొంచెం లోపలికి ఉన్నాంలేండి. ఇదిగోండి మా వెహికల్ని ఫాలో అవుతూ మా తమ్ముడు కూడా బైక్లో వస్తున్నాడు. ఎందుకంటే బైక్ ఉంటే మేలు కదా అనేసి తను కూడా బైక్లో అనేది వస్తున్నాడు అనమాట. తను వెనకాల కూర్చున్నది మా అన్న అండి. ఆల్రెడీ నందవరం వీడియోలో చూసే ఉంటారనుకుంటా. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రయాణం వచ్చేసి ఇలా హ్యాపీగా జరిగింది. అలాగే చాలా రోజుల తర్వాత అందరితో కలిసాం కదా, అవి ఇవి చిన్న చిన్న కబుర్లు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఇలా అనేది పిల్లలతో ఆడుకుంటూ ఇదిగోండి యాగంటికి అయితే అడుగు పెట్టేసాం. యాగంటిలోను ఇదిగోండి లోపలికి వెళ్తూ అందరము చూసుకుంటూ లోపలికి అనేది యాగంటిలోకి వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. చూడండి పిల్లలు, అలాగే ఎన్ని వెహికల్స్ అనేది స్టాప్ అయ్యాయో. మా తమ్ముడు కూడా మాతో పాటు రీచ్ అయ్యాడనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గుడి బయట అండి. ఏదో అనుకూలంగా ఉన్నంత వరకు తీసేసాను, ఎందుకంటే పిల్లల హడావిడి, అలాగే అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు వెళ్తున్నారని హడావిడి. అందులో స్నానం చేయాలి కదా, కొంచెం లేట్ అవుతుందనేసి ముందుగా హడావిడిగా వచ్చేసామన్నమాట. ఇంకా నీళ్ళు చూసిన తర్వాత ఇంకా లేట్ అంటూ లేటేలేండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆయన, మా నాన్న వాళ్ళ ఫ్రెండు ఇలా అందరూ స్నానాలు అనేది కంప్లీట్ చేసుకున్నారండి. స్నానాలు అనేది కంప్లీట్ చేసుకుంటూ ఇదిగోండి మా అబ్బాయి వచ్చేసి వాళ్ళ తాతకి ఎలా ఈత కొట్టాలనేది నేర్పిస్తున్నాడు. మా నాన్న అర్థం కాక ఆలోచన చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో నీళ్ళు వచ్చేసి ఇలా ఉన్నాయండి. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు కొంచెం ఏదో పనులు అనేది పెట్టుకోయినరండి. కొంచెం ఇలా నీళ్ళన్నీ విసలేదన్నమాట లోపల అనేది, నీళ్ళల్లోకి కోనేరులోకి కొంచెం ఏదో మరమ్మత్తు పనులు అనేది ఉండనేసి ఏం పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడు ఈసారి కొంచెం పిల్లలు, అందులో మా పెద్దవాళ్ళు, మా నాన్న, మా ఆయన బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇలా ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం కదా అండి. ఇదిగోండి మా ఆయన, మా బాబు అంత కుస్తీ పడుతున్నారు. నేను ఈత కొడతానంటే నేను ఈత కొడతా అన్నట్టు అంత ఫ్రెష్ అప్ అయ్యి ఇదిగోండి ఉమామహేశ్వర స్వామి దర్శించుకునేకి అనేది వచ్చేసాము. గంట స్తంభం కాడ అందరం మొక్కుకొని దీపాలు పెట్టే ప్రయత్నం అనేది చేసుకుంటున్నామండి. ఇదిగోండి గుహ గుర్తుందండి. ఈ గుహ వచ్చేసి, ఆ గుహలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి. చాలా బాగున్నాడు. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టున్నాడు. ఏంటి కాలి బొటనవేలు అనేది ఆ శిల మొలుస్తున్నప్పుడు ఆ శిలాకారుడు అనేది జారిచాడంట. బొటనవేలు అనేది విరిగిపోయింది. అందుకు వేరే గుడి కోసం రూపుదిద్దుకున్న విగ్రహం అనేది అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆయన చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందండి. తిరుపతిలో ఆయన్ని చూస్తున్నంత తృప్తి అనేది అనిపిస్తుంది. ఒకసారి వీలైతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కోతులు అనేది చాలా ఉన్నాయండి. వాటి కోసం బనానాస్ లాంటివి, జామకాయలు తీసుకెళ్ళాము, ఇచ్చాము. వాటికి ఇస్తున్నాము మాకి అనుకుంటూ 1-2 ఎక్కువ వచ్చేసాయి. భయపడి నేను వెనక్కి వచ్చేసాను. ఇదిగోండి గండా దీపం అనేది వెలిగిస్తారంట. అక్కడున్న పంతులు గారు చెప్పారు, అది కూడా తీసుకోండి అమ్మ, చూపించండి, వీలున్నంత వరకు ఒకరికొకరు ఇది పాస్ చేసుకుంటే మంచిది కదమ్మా అని చెప్పారు. ఇదిగోండి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి అయితే ఫోన్ అలో లేదు ఫ్రెండ్స్. వీలున్నంత వరకు ఇదిగోండి ఆ గండా స్తంభాన్ని చూపించండి అమ్మా అని పర్టికులర్గా 2-3 చెప్పారనమాట. ఇదిగోండి బయట అయితే స్వామిని దర్శించుకొని వచ్చాము. బయట అయితే చిన్న చిన్న గుళ్ళు, అలాగే చిన్న షాపింగ్ మాల్ స్టోర్స్ అనేది పెట్టారు. అంటే లక్ష్మీ గవ్వలు కానీ, రుద్రాక్ష మాలలు కానీ, ఇవన్నీ పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. వీలుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి కొలనండి. శివయ్య, పార్వతమ్మ స్నానానికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట.
నీళ్ళు చూడండి చాలా తేటిగా చాలా బాగున్నాయి. ఒక్క వైట్ చేప మాత్రమే ఉంది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా ఉండే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బసవన్న ఉన్నాడు కదా, బసవయ్య అని అంటారు. అప్పుడు 23 ఏళ్ళ క్రితం అయితే వెళ్ళింటిమన్నమాట. అంటే ప్రతి సంవత్సరం వెళ్తుంటాంలేండి. ప్రతి సంవత్సరం వెళ్ళిన ప్రతిసారి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తిరిగేసుకొని వస్తుంటిమి. 4 స్తంభాల చుట్టూ తిరిగేసి ఆయన ప్రదక్షిణ చేసేసి మొక్కొని వస్తుంటిమి. కానీ ఇప్పుడు చాలా ఆయన కూడా పెరిగిపోయాడండి. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా, సో అలా అనేది ఆయన పెరిగిపోతూ ఉన్నాడు. ఆయన పెరగడం అనేది అలా జరుగుతూనే ఉంది. దాన్ని ఆపలేంలేండి మనము. ఇదిగోండి బయట వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా చెల్లెలు ఇక్కడ. ఇక మళ్ళీ బయట వచ్చేసి వెంకటేశ్వర స్వామి అని చెప్పాను కదా, అక్కడ దర్శించుకునేకనేది వెళ్తున్నాము. ఒకసారి యాగంటికి వెళ్తే ఖచ్చితంగా ఈ గుహలోకి వెళ్ళి ఓపిక చేసుకొని చూసిరండి. స్వామి చాలా బాగున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.